హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు ఆచార్య రామమూర్తి సమీక్షా కమిటీ అలాగే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో మరింత ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1990లో ఆచార్య రామమూర్తి కమిటీ ఏర్పాటు యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ మరిన్ని విశ్వవిద్యాలయాలను స్థాపించడం. ఆప్షన్ బి ఎన్పిఏ 1986ని సమీక్షించడం. ఆప్షన్ సి ఉపాధ్యాయుల జీతాలను పెంచడం. ఆప్షన్ డి విద్యా సాంకేతికతను అమలు చేయడం. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆచార్య రామమూర్తి సమీక్షా కమిటీని ఎన్ఈపి 1986ను సమీక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఆచార్య రామమూర్తి సమీక్షా కమిటీ ఏ శీర్షికను సమర్పించింది? ఆప్షన్ ఏ ఒక పాఠ్య ప్రణాళిక మార్గదర్శి. ఆప్షన్ బి విజ్ఞానయుత మానవ సమాజ దిశ. ఆప్షన్ సి విద్యా బడ్జెట్ నివేదిక. ఆప్షన్ డి జాతీయ ఉపాధి విధానం. ఆచార్య రామమూర్తి కమిటీ తన నివేదికను విజ్ఞానయుత మానవ సమాజ దిశ అనే పేరుతో మానవ వనరుల శాఖకు సమర్పించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య రామమూర్తి కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఏ తేదీన సమర్పించారు? ఆప్షన్ ఏ జనవరి 9, 1991. ఆప్షన్ బి మే 7, 1990. ఆప్షన్ సి డిసెంబర్ 26, 1990. ఆప్షన్ డి మార్చి 15, 1991. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి డిసెంబర్ 26, 1990లో ఆచార్య రామమూర్తి సమీక్షా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. జనవరి 9, 1991లో పార్లమెంటు ఆమోదించడం జరిగింది నివేదికను. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి డిసెంబర్ 26, 1990. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సమానత్వానికి సంబంధించి ఆచార్య రామమూర్తి కమిటీ ఏ అంశాన్ని చెప్పింది? ఆప్షన్ ఏ విద్యా వికేంద్రీకరణ. ఆప్షన్ బి విద్యకు సమాన ప్రవేశం. ఆప్షన్ సి మరింత వృత్తి శిక్షణ. ఆప్షన్ డి మెరుగైన క్రీడా సౌకర్యాలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి విద్యకు సమాన ప్రవేశం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య విద్యకు సంబంధించి కమిటీ ఏమి సిఫారసు చేసింది? ఆప్షన్ ఏ పనితీరు తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయడం. ఆప్షన్ బి ఈసీసీని బలోపేతం చేయడం మరియు అంగన్వాడీ పాఠశాలలను స్థాపించడం. ఆప్షన్ సి కళాశాల దరఖాస్తులను పెంచడం. ఆప్షన్ డి వయోజన విద్యపై మాత్రమే దృష్టి పెట్టడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఈసీసీని బలోపేతం చేయడం మరియు అంగన్వాడీ పాఠశాలలను స్థాపించడం. బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యను ఈసీసీని బలోపేతం చేయుటకు ప్రతి గ్రామంలో అంగన్వాడీ పాఠశాలను ఏర్పాటు చేసి వాటిని విద్యా కమిటీల పర్యవేక్షణలో పనిచేయేలా చూడాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో ఏ గ్రూపును ఎక్కువగా నియమించాలని కమిటీ ప్రత్యేకంగా సూచించింది? ఆప్షన్ ఏ పురుష ఉపాధ్యాయులు. ఆప్షన్ బి పార్ట్ టైం ఉపాధ్యాయులు. ఆప్షన్ సి మహిళా ఉపాధ్యాయులు. ఆప్షన్ డి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి మహిళా ఉపాధ్యాయులు. మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించి మరియు క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 గురించి ఏం చేయాలని కమిటీ సూచించింది? ఆప్షన్ ఏ దానిని పరిధిని తగ్గించండి. ఆప్షన్ బి పిల్లల విద్య మరియు రక్షణను చేర్చడానికి దాని పరిధిని విస్తరించండి. ఆప్షన్ సి దానిని పూర్తిగా తొలగించండి. ఆప్షన్ డి దానిని ఉన్నత విద్యకే పరిమితం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి పిల్లల విద్య మరియు రక్షణను చేర్చడానికి దాని పరిధిని విస్తరించండి అని ఆర్టికల్ 45కు సంబంధించి ఆచార్య రామ్మూర్తి సమీక్షా కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా పరిపాలనను ఎలా మెరుగుపరచాలని కమిటీ ప్రతిపాదిస్తుంది? ఆప్షన్ ఏ నియంత్రణను కేంద్రీకరించడం ద్వారా. ఆప్షన్ బి ప్రణాళిక ప్రక్రియలో పాఠశాల నిర్వహణను చేర్చడం ద్వారా. ఆప్షన్ సి మరిన్ని నిర్వాహకులను నియమించడం ద్వారా. ఆప్షన్ డి విద్యా పరీక్షలను పెంచడం ద్వారా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ప్రణాళిక ప్రక్రియలో పాఠశాల నిర్వహణను చేర్చడం ద్వారా విద్యా పరిపాలన మెరుగవుతుందని ఆచార్య రామ్మూర్తి కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడానికి కమిటీ పేర్కొన్న ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యా నిధులను తగ్గించడం. ఆప్షన్ బి నిధులు లేకుండా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం. ఆప్షన్ సి తగినంత నిధులు మరియు వ్యూహాలను నిర్ధారించడం. ఆప్షన్ డి అందరికీ తప్పనిసరి మాధ్యమిక విద్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తగినంత నిధులు మరియు వ్యూహాలను నిర్ధారించడం. సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాల సాధనకు ప్రభుత్వాలు పలు చర్యలు వ్యూహాలు అనుసరించాలి. ఈ లక్ష్యాల సాధనకు తగినంత నిధులు ఏర్పాటు చేయాలి మరియు దీనిలో వయోజన విద్య, పార పాఠశాలలు మొదలైనవి చేర్చాలని ఆచార్య రామ్మూర్తి కమిటీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 10 ఏళ్లలోపు ఏ వ్యవస్థను అమలు చేయాలని కమిటీ ప్రతిపాదిస్తుంది? ఆప్షన్ ఏ మెరిట్ ఆధారంగా సెలెక్టివ్ స్కూల్ సిస్టమ్. ఆప్షన్ బి దేశవ్యాప్తంగా ఒక సాధారణ పాఠశాల వ్యవస్థ. ఆప్షన్ సి అందరికీ ఆన్లైన్ విద్య. ఆప్షన్ డి ప్రైవేట్ స్కూల్ వోచర్ ప్రోగ్రాంలు. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి దేశవ్యాప్తంగా ఒక సాధారణ పాఠశాల వ్యవస్థ. దేశమంతటా ఒకే రకమైన సాధారణ పాఠశాల వ్యవస్థ కామన్ స్కూల్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలి. ఈ కార్యక్రమం 10 సంవత్సరాల కాల పరిమితితో పూర్తి కావాలని కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మికులకు ఆచార్య రామ్మూర్తి కమిటీ ప్రకారం విద్యను అందించడానికి సిఫారసు చేయబడిన విధానం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రత్యేక విద్యా సంస్థలు. ఆప్షన్ బి పాఠశాలల్లో క్రమబద్ధమైన మరియు క్రమరహితమైన విద్యా కేంద్రాలు. ఆప్షన్ సి ఇంటి విద్య. ఆప్షన్ డి ఆన్లైన్ కోర్సులు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి పాఠశాలల్లో క్రమబద్ధమైన మరియు క్రమరహితమైన విద్యా కేంద్రాలు. బాల కార్మికులకు నేరుగా అనియత విద్యా విధానం అమలుపరిచే కంటే పాఠశాలల్లోనే అనియత విద్యా కేంద్రాలు రూపొందించాలి. వీరిలో చదువు పట్ల ఆసక్తిని చూపి చదువును కొనసాగించడానికి వీలుగా బోధనా పద్ధతులు, బోధనా పరికరాలు ఉండాలి. ఆడుతూ పాడుతూ ఇష్టంగా అభ్యసించగలిగేలా చూడాలనాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కమిటీ సిఫారసులో తెలియజేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఏమి నిర్ధారించాలని రామ్మూర్తి కమిటీ సూచించింది? ఆప్షన్ ఏ వారు విద్యా విషయాలలో మాత్రమే ప్రధానంగా ఉండాలి. ఆప్షన్ బి సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను చేర్చడం. ఆప్షన్ సి వృత్తిపరమైన విషయాల తొలగింపు. ఆప్షన్ డి ప్రస్తుత పాఠ్యాంశాల్లో మార్పులు లేవు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను చేర్చడం. 9 నుంచి 12 తరగతులలో చదివే విద్యార్థులకు వృత్తి బోధనను సాధారణ విద్యలో సమైక్యపరిచి వృత్తి బోధన తప్పనిసరి ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
ఆచార్య రామ్మూర్తి కమిటీ ప్రకారం విద్యా సముదాయాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి? ఆప్షన్ ఏ ప్రభుత్వ అధికారులు మాత్రమే, ఆప్షన్ బి ప్రైవేటు పాఠశాల యజమానులు, ఆప్షన్ సి డైట్స్ పాఠశాలలు మరియు గ్రామీణ విద్యా కమిటీలు, ఆప్షన్ డి తల్లిదండ్రులు మాత్రమే. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి డైట్స్ పాఠశాలలు మరియు గ్రామీణ విద్యా సంస్థలు. నల్లబల్ల ప్రక్రియకు సంబంధించి నిర్ణయాధికారాలు విద్యా కాంప్లెక్స్కు ఇచ్చింది, కానీ డైట్స్ పాఠశాలలు గ్రామీణ విద్యా కమిటీలు కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యలో వ్యక్తుల అవగాహన గురించి రామ్మూర్తి కమిటీ ఏమి సూచిస్తుంది? ఆప్షన్ ఏ వ్యక్తులను కేవలం ఆర్థిక ఆస్తులుగా చూడడం, ఆప్షన్ బి సమాజానికి వ్యక్తిగత సహకారాన్ని విస్మరించడం, ఆప్షన్ సి వ్యక్తుల మానవత్వం మరియు నైతిక బాధ్యతను గుర్తించడం, ఆప్షన్ డి వ్యక్తులను గుణాంకాలుగా పరిగణించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వ్యక్తుల మానవత్వం మరియు నైతిక బాధ్యతను గుర్తించడం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాఠ్యాంశంలో ప్రస్తావించబడిన ప్రత్యేక పాఠశాలల ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రతిభావంతులైన విద్యార్థులను ఇతరుల నుంచి వేరు చేయడం, ఆప్షన్ బి అందరికీ సమాన విద్యావకాశాలు అందించడం, ఆప్షన్ సి విద్యలో ఉన్నత వర్గాలను ప్రోత్సహించడం, ఆప్షన్ డి విద్యార్థుల మధ్య పోటీతను పెంచడం. ఆచార్య రామ్మూర్తి కమిటీ ప్రకారం ప్రత్యేక పాఠశాలల ప్రాథమిక లక్ష్యం అందరికీ సమాన విద్యావకాశాలను అందించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి శిక్షణ కార్యక్రమాలు దేనిపై దృష్టి పెట్టాలి ఆచార్య రామ్మూర్తి కమిటీ సూచనల ప్రకారం? ఆప్షన్ ఏ సాంప్రదాయ పద్ధతులు మాత్రమే, ఆప్షన్ బి కమ్యూనిటీ పాలిటెక్నిక్లు మరియు ఐఐటీల ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఆప్షన్ సి అధునాతన వృత్తి నైపుణ్యాలు మాత్రమే, ఆప్షన్ డి ఆచరణాత్మక శిక్షణ అనుభవాలను తగ్గించడం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి కమ్యూనిటీ పాలిటెక్నిక్లు మరియు ఐఐటీల ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. అనియత విద్యను అందిస్తున్న వారి కోసం శిక్షణ ట్రైజం కమ్యూనిటీ పాలిటెక్నిక్ల ద్వారా నైపుణ్యాలు పెంపొందించాలి. ఐఐటి గ్రామీణ సంస్థలలో నియత విద్య పొందిన వారికి వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రామ్మూర్తి కమిటీ ప్రకారం విద్యా సంస్థలు పాఠ్యాంశాలకు అనుగుణంగా ప్రమాణాలను ఎలా నిర్వహించాలి? ఆప్షన్ ఏ విద్యా విజయాలపై మాత్రమే దృష్టి పెట్టడం ద్వారా, ఆప్షన్ బి నైతిక ప్రమాణాలను కాపాడుకోవడం మరియు అవసరమైన విలువలను బోధించడం ద్వారా, ఆప్షన్ సి విద్యను పూర్తిగా ప్రైవేటీకరించడం ద్వారా, ఆప్షన్ డి పాఠ్యాంశ వైవిధ్యాన్ని పరిమితం చేయడం ద్వారా. ఆచార్య రామ్మూర్తి కమిటీ ప్రకారం విద్యా సంస్థలు పాఠ్యాంశాలకు అనుగుణంగా నైతిక ప్రమాణాలను కాపాడుకోవడం మరియు అవసరమైన విలువలను బోధించడం ద్వారా ప్రమాణాలను పెంపొందించవచ్చు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వృత్తి విద్యా కోర్సుల కంటెంట్ గురించి ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏమి చెబుతుంది? ఆప్షన్ ఏ అవి మారకుండా ఉండాలి, ఆప్షన్ బి అవి వైవిధ్యభరితంగా ఉండాలి, ఆప్షన్ సి లింగ మరియు కుల వివక్షత లేకుండా ఉండాలి, ఆప్షన్ డి బి మరియు సి. వృత్తి విద్యా కోర్సుల కంటెంట్ గురించి ఆచార్య రామ్మూర్తి కమిటీ అవి వైవిధ్యభరితంగా ఉండాలి మరియు లింగ మరియు కుల వివక్షత లేకుండా ఉండాలని సూచించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్య మెరుగుపరచడం కోసం ఏ గ్రూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆచార్య రామ్మూర్తి కమిటీ నొక్కి చెబుతుంది? ఆప్షన్ ఏ పట్టణ విద్యార్థులు మాత్రమే, ఆప్షన్ బి మైనారిటీ మరియు వికలాంగ విద్యార్థులు, ఆప్షన్ సి పురుష విద్యార్థులు మాత్రమే, ఆప్షన్ డి సంపన్న కుటుంబాల విద్యార్థులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి మైనారిటీ మరియు వికలాంగ విద్యార్థులు. మైనారిటీ వికలాంగుల విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా గుణాత్మక విద్యను అందించవచ్చని కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
జనార్దన్ రెడ్డి కమిటీ ప్రాథమిక సిఫారసులలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ అన్ని రకాల వృత్తి శిక్షణలను తొలగించడం. ఆప్షన్ బి 21వ శతాబ్దంలోనికి ప్రవేశించే ముందు ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలి. ఆప్షన్ సి ఉన్నత విద్యకు ఫీజులు పెంచడం. ఆప్షన్ డి విద్యను కొన్ని జనాభా వర్గాలకే పరిమితం చేయడం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి 21వ శతాబ్దంలోకి ప్రవేశించే ముందు ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలని జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జనార్దన్ రెడ్డి కమిటీ ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరికీ అందించాల్సిన ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ వారికి ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూసుకోవడం. ఆప్షన్ బి వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడం. ఆప్షన్ సి వృత్తి శిక్షణను ప్రోత్సహించడం. ఆప్షన్ డి ఉన్నత విద్యను సులభతరం చేయడం. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడం. 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుంచి 5 తరగతుల నుంచి బడి మానేసిన పిల్లల సంఖ్యను ఎంత శాతం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆప్షన్ ఏ 60 నుంచి 40%కి. ఆప్షన్ బి 40 నుంచి 20%కి. ఆప్షన్ సి 50 నుంచి 30%కి. ఆప్షన్ డి 30% నుంచి 10%కి. 1 నుంచి 5 తరగతుల మధ్య చదువు మానేసిన పిల్లల సంఖ్యను 40 నుంచి 20%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల నిష్పత్తి 1:4 నుంచి దేనికి పెంచాలి? ఆప్షన్ ఏ 1:3. ఆప్షన్ బి 1:5. ఆప్షన్ సి 1:2. ఆప్షన్ డి 1:1. ప్రాథమికోన్నత పాఠశాల నిష్పత్తి 1:4 నుంచి 1:2కి పెంచాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పనిలో నిమగ్నమైన పిల్లలకు విద్యా అనుభవాలను మెరుగుపరచడానికి జనార్దన్ రెడ్డి కమిటీ ఏ చొరవను సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఆన్లైన్ తరగతి గదులు. ఆప్షన్ బి క్రమరహిత బోధనా పద్ధతులు. ఆప్షన్ సి ప్రత్యామ్నాయ బోధన ద్వారా క్రమబద్ధీకరించబడిన విద్య. ఆప్షన్ డి రాత్రి పాఠశాలలు. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ప్రత్యామ్నాయ బోధన ద్వారా క్రమబద్ధీకరించబడిన విద్య. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన వారికి ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ కోర్సు ఎంతకాలం ఉంటుంది? ఆప్షన్ ఏ 1 సంవత్సరం. ఆప్షన్ బి 2 సంవత్సరాలు. ఆప్షన్ సి 3 సంవత్సరాలు. ఆప్షన్ డి 4 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 సంవత్సరాలు. ఇంటర్ పూర్తి చేసిన వారికి విస్తరణ రంగంలో 2 సంవత్సరాల ఇంటిగ్రేట్ కోర్సును ప్రవేశపెట్టాలని జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల అభివృద్ధి కోసం స్థానిక కమిటీలను ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని పరిమితం చేయడం. ఆప్షన్ బి ప్రభుత్వ వ్యయాన్ని మార్గనిర్దేశం చేయడం. ఆప్షన్ సి మహిళలు మరియు ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం కల్పించడం. ఆప్షన్ డి విద్యార్థుల నమోదును నిర్వహించడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి మహిళలు మరియు ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం కల్పించడం. పాఠశాల అభివృద్ధికి స్థానిక కమిటీలను ఏర్పాటు చేసి వీటిలో స్త్రీలకు ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం కల్పించాలని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసుల ప్రకారం పాఠశాల సముదాయాలను అభివృద్ధి చేయడానికి క్రింది వాటిలో ఏది సూచించబడింది? ఆప్షన్ ఏ ప్రైవేటు సంస్థలు. ఆప్షన్ బి స్థానిక సంఘాలు. ఆప్షన్ సి విద్యా ట్రస్టులు. ఆప్షన్ డి ప్రభుత్వ సంస్థలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి
ప్రభుత్వ సంస్థలు. జనార్దన్ రెడ్డి సిఫార్సుల ప్రకారం పాఠశాల సముదాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ సంస్థలను సూచించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నవోదయ పాఠశాలల నిర్వహణ గురించి జనార్దన్ రెడ్డి కమిటీ ఏమి సూచిస్తుంది? ఆప్షన్ ఏ వాటిని నిలిపివేయాలి. ఆప్షన్ బి వాటిని ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలి. ఆప్షన్ సి అవి నిధుల కోసం వేచి ఉంటాయి. ఆప్షన్ డి వాటిని ప్రైవేటీకరిస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి వాటిని ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలి. నవోదయ పాఠశాలల పథకాన్ని కొనసాగించాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే విధంగా రూపొందించాలని జనార్దన్ రెడ్డి కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర స్థాయిలో విద్యా సమస్యలను పరిష్కరించడానికి ఏ సంస్థ ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ స్థానిక విద్యా అధికారులు. ఆప్షన్ బి విద్యా ట్రిబ్యునల్స్. ఆప్షన్ సి జాతీయ అంచనా బోర్డులు. ఆప్షన్ డి మాధ్యమిక విద్యా బోర్డులు. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి విద్యా ట్రిబ్యునల్స్. విద్యారంగంలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలలో ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయాలి. అదే అభిప్రాయాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీస్ కూడా వెల్లడించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అణగారిన వర్గాల విద్యా అవసరాలను తీర్చే కార్యక్రమాలకు క్యాబ్ ప్రకారం ఏమి మూల్యాంకనం చేయాలి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయ అర్హతలు. ఆప్షన్ బి ప్రస్తుత విద్యా సామగ్రి. ఆప్షన్ సి ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా కార్యక్రమాలు. ఆప్షన్ డి ప్రాంతీయ విద్యా నిధులు. అణగారిన వర్గాల విద్యా అవసరాలకు సంబంధించి క్యాప్ ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా కార్యక్రమాలను మూల్యాంకనం చేయాలని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ విద్యను బలోపేతం చేయడానికి గాంధీజీ ఏమి సూచించారు? ఆప్షన్ ఏ పట్టణ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. ఆప్షన్ బి పట్టణ పాఠశాలను బలోపేతం చేయండి. ఆప్షన్ సి గ్రామీణ వ్యవస్థల కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయండి. ఆప్షన్ డి గ్రామీణ పాఠశాలలను రద్దు చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి గ్రామీణ వ్యవస్థల కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయండి. గాంధీజీ సూచించిన మార్గంలో గ్రామీణ విద్యను పటిష్టం చేసేందుకు గ్రామీణ వ్యవస్థల కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐకి సంబంధించి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్కు సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.